అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనం ఫోర్త్ క్లాస్ ఈవీఎస్‌లో భాగంగా మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము. ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుండే రాయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తీసుకొని. సో 90-95% అయితే తప్పకుండా కవర్ అవుతాయి. సో మీరు లాస్ట్‌కి రివిజన్ చేసేటప్పుడు కూడా ఉపయోగపడతాయి ఈ వీడియోస్. సో ఇందులో భాగంగా ఫోర్త్ క్లాస్ ఈవీఎస్‌లో భాగంగా మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. మొదటగా డీవార్మింగ్ మాత్రలు, డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ అంటారు. ఇవి దేనికి వాడతారు అని అంటే నట్టల నిర్మూలన. సో నట్టల నిర్మూలన కోసం అయితే డీవార్మింగ్ మాత్ర అనేది వాడతారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో తర్వాత అనితాబాయి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అనితాబాయి క్వశ్చన్ కూడా రావచ్చు. పారిశుద్ధ్య విప్లవానికి కారకురాలు. మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా తనది. ఎక్కడ అనితాబాయి అంటే మనం చెప్పాల్సింది మధ్యప్రదేశ్లోని బేతుల్ అనే జిల్లా. 2011లో వివాహం. తనకి ఎప్పుడు పెళ్లి జరిగిందంటే 2011లో. మరుగుదొడ్డి లేని కారణంగా పుట్టింటికి అయితే వెళ్ళడం జరిగింది తను. ఎందుకంటే తను పెళ్లి చేసుకున్న దగ్గర అక్కడ అత్తగారి ఇంట్లో మరుగుదొడ్డి అయితే లేదు. అందువలన తను తన పుట్టింటికి అయితే వెళ్ళడం జరిగింది. సో తర్వాత అత్తవారింట్లో మరుగుదొడ్డి అనేది కట్టడం జరిగింది. సో ఇలా ప్రతి వాళ్ళ గ్రామంలో అక్కడ మొత్తం అందరూ కూడా మరుగుదొడ్లు కట్టించుకోవడం జరిగింది. సో తిన కారణంగా, అందుకే తినను పారిశుద్ధ్య విప్లవానికి కారకురాలుగా గుర్తించారు అనితాబాయి. ఈమెకు సులభ్ శానిటేషన్ అవార్డు కింద 5 లక్షలు అయితే వచ్చాయి. సులభ్ శానిటేషన్ అవార్డు అయితే దక్కింది అనితాబాయికి. సో తిన వల్ల చాలామంది ఆ గ్రామం వాళ్ళు కానీ, తర్వాత మండలం ఇంకా చాలామంది కూడా ఈమె కారణంగా అందరూ కూడా మరుగుదొడ్డి అనేది కట్టించుకున్నారు ప్రతి ఇంట్లో కూడా. సో ఇక్కడ తర్వాత పాయింట్, 100% పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలకు మరుగుదొడ్డి సౌకర్యం, పారిశుద్ధ్యం ఉంటే ఆ గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా అయితే ఇస్తారు. అంటే 100% పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలు అంటే ఏంటి అని ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. 100% పారిశుద్ధ్యం అంటే మరుగుదొడ్డి సౌకర్యం ఉండాలి ప్రతి ఇంటికి. ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి అనేది అయితే ఉండాలి. తర్వాత పారిశుద్ధ్యం ఉండాలి అంటే పరిశుభ్రంగా కూడా ఉండాలి. ఉంటే ఆ గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు అయితే ఇస్తారు. అది ఎవరి చేతి మీదుగా ఇస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. మన క్వశ్చన్ రావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఇస్తారా, లేదా మినిస్టర్ ఇస్తారా, లేకపోతే రాష్ట్రపతి ఇస్తారా అంటే ఆన్సర్ రాష్ట్రపతి చేతుల మీదుగా నిర్మల్ పురస్కార్ అవార్డు 100% పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలకు. ఈ పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. తర్వాత పాయింట్, చండీగఢ్లో లేక్ చంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్ నిర్మించారు. చండీగఢ్లో లేక్ చంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించాడు. చండీగఢ్, ఎక్కడ చండీగఢ్. తన పేరు ఏంటి అంటే లేక్ చంద్. ఇది కూడా ఇంపార్టెంట్. ఆ చెత్తనన్నింటినీ కూడా అతను సేకరించి దాన్ని ఒక అందమైన రాక్ గార్డెన్గా నిర్మించాడు. దీనిలో 3 పాయింట్స్ కూడా ఇంపార్టెంటే. లేక్ చంద్, చండీగఢ్, తర్వాత రాక్ గార్డెన్. దేన్ని సేకరించాడంటే చెత్తను సేకరించి రాక్ గార్డెన్గా అయితే మలిచాడు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే. రావచ్చు, తన పేరు రావచ్చు, ఏ గార్డెన్ అని రావచ్చు, రాక్ గార్డెన్, చెత్తను సేకరించడం చండీగఢ్లో. ఈ 4-5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంపార్టెంటే. డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు టెట్లో కానీ డిఎస్లో కానీ. తర్వాత రామప్ప చెరువు ఎక్కడుంది? ఫస్ట్ పాయింట్ వరంగల్ జిల్లా. ఇదైతే గుర్తుంచుకోవాలి. రామప్ప చెరువు వరంగల్ జిల్లా. అయితే ఇది మానవ నిర్మిత చెరువు. ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. మానవ నిర్మిత చెరువు 13వ శతాబ్దంలో నిర్మించారు. ఎప్పుడు నిర్మించారు? 13వ శతాబ్దంలో. దీని విస్తీర్ణం ఎంత కూడా అడగచ్చు. 24 కిలోమీటర్ల విస్తీర్ణం. దీని పక్కన రామప్ప దేవాలయం అయితే ఉంది. సో మనకు ఈ ఒక్క పాయింట్లోనే ఒక 5-6 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. రామప్ప చెరువు ఏ జిల్లా? వరంగల్ జిల్లా. ఇది మానవ నిర్మిత చెరువు. ఏ శతాబ్దంలో నిర్మించారు? 13వ శతాబ్దం. ఎన్ని కిలోమీటర్ల విస్తీర్ణం? 24 కిలోమీటర్ల విస్తీర్ణం. దీని పక్కన రామప్ప దేవాలయం అయితే. సో ఇన్ని పాయింట్స్ కూడా ఇందులోకి వెళ్ళి ఏ పాయింట్ అయినా అడగచ్చు, టీజీ టెట్లో కానీ డిఎస్లో కానీ. సో అందుకే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే.
తర్వాత పాయింట్ కూడా పానగల్లు చెరువు గురించి చూద్దాం. నల్గొండ జిల్లా నుండి 3 కిలోమీటర్ల దూరంలో అయితే పానగల్లు చెరువు అయితే ఉంది. పానగల్లు చెరువునే ఉదయ సముద్రం అని అంటారు. క్వశ్చన్ డైరెక్ట్ అడగచ్చు, ఉదయ సముద్రం అని ఏ చెరువుని అంటారు అంటే పానగల్లు చెరువుని అంటారు. నల్గొండ నుండి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు దీన్ని నిర్మించాడు. ఏ రాజు నిర్మించాడు? ఎవరు నిర్మించారు అంటే కాకతీయ రాజైనటువంటి ప్రతాపరుద్రుడు. ఇక్కడే ప్రసిద్ధ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. పానగల్లు చెరువు దగ్గర ఏ దేవాలయం ఉంది? ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం, లేదా ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం ఏ చెరువు దగ్గర ఉంది, అలా క్వశ్చన్ కూడా అడగచ్చు. పానగల్లు చెరువు ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. పానగల్లు చెరువు, ఉదయ సముద్రం, నల్గొండ నుండి 3 కిలోమీటర్ల దూరం, ప్రతాపరుద్రుడు నిర్మించారు, ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం ఇక్కడే ఉంది, ప్రసిద్ధమైన దేవాలయం. సో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా గుర్తుంచుకుంటే మనకు టెట్లో కానీ డిఎస్లో కానీ 1 మార్క్ కూడా 1 to ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. సో మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ వీడియోని, అలాగే షేర్ చేయండి ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ.